నమస్కారం తిరుపతి అవధాని గారు. పరమేశ్వరార్పణం. సంకష్టహర చవితి ఆగస్టు 16వ తేదీన విశేషంగా హస్త నక్షత్రంతో కూడుకున్నటువంటి రాబోతుందని చెప్తున్నారు గురువుగారు. ఏంటి సార్ అసలు ఆ రోజు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ నక్షత్రం రోజు చేయడం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుంది? ఆ రోజు మీరేం చేస్తున్నారు అసలు? తప్పకుండా అండి. హస్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి చవితి. హస్త అనేటువంటిది చంద్ర నక్షత్రం. ఆ మనకు వినాయక చవితి రోజు నాడు ఆ కథ చదివి అక్షతలు నెత్తి మీద వేసుకున్న తర్వాత చంద్రుడిని చూసిన ఆ దోషం ఉండదు. లేకపోతే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి అపనిందలు వస్తూ ఉంటాయని మనం వింటూ ఉంటాం. ఆ చంద్ర నక్షత్రం హస్తాతో చవితి, సంకష్టహర చవితి ఏర్పడింది. ఆ రోజు మళ్ళీ భానువారం. ఇవి దృష్టిలో ఉంచుకొని అనేక మంది మానవులకు బలవంతుల వలన, ఆధిపత్యం ఉన్న వాళ్ళ వలన, అంగబలం అర్ధబలం ఉన్నవారి వలన నీలాపనిందలు, చాలా కష్టాలు, మాటలు పడటాలు, ఇటువంటివన్నీ గురించి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఒక దృష్టిలో కనిపిస్తున్నాయి. ఆ చంద్ర గణపతి ప్రభావం వల్ల శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు, మనమెంత అంతే. అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ పాలు తీస్తూ అందులో చూడబట్టి శమంతకం అనే విషయంలో ఎంత పెద్ద యుద్ధం జరిగింది. భగవంతుడికే తప్పలా మానవ మాత్రం మనం ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటామనేటువంటి విషయం మనమే అర్థం చేసుకోవాలి. అటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నాడు సకల మానవులకి సాధ్యమైనంత వరకు కూడా అపనిందలు, ఈ యొక్క బలవంతులచే ఇబ్బంది పడేటువంటి స్థితిగమనం నుంచి బయటపడి ప్రతి ఒక్క కుటుంబము కూడా శివ కుటుంబంగా ఉంటూ సంతోషకరంగా ఉండాలని ఒక ఉద్దేశ్యంతో ఆ రోజు నాడు ప్రత్యేకంగా 5 లక్షల పంచముఖ రుద్రాక్షలతో 1111 స్ఫటిక శివలింగాలు, దాన్ని కైలాస యంత్రము అంటారండి. 1111 శివలింగాలతో మన ఇల్లు ఎలా అయితే మనం నిర్మించుకుంటామో ఆ రకంగా కైలాస యంత్రం ఉంటుంది. ఆ కైలాస యంత్రాన్ని స్థాపించి ఆ స్థాపించినటువంటి 1111 శివలింగాలకు ప్రతి మనిషి చేత ఎంతమంది అయితే అందులో ఆ అభిషేకం చేయడానికి ముందుకు వస్తారో ప్రతి ఒక్క మనిషి చేత దోషిట్లోకి ఇస్తూ 1100 రుద్రాక్షలతో ప్రతి మనిషి చేత స్వామివారికి అభిషేకం చేయించాలి. అలాగే అభిషేకం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలు ఒక 100 రుద్రాక్షల్ని ఒక వస్త్రంలో చుట్టేసేసి ప్రసాదంగా ఇవ్వాలి. మొదటి 122 మంది ఎవరైతే ఉంటారో ఆ 122 మందికి శుద్ధ స్ఫటికం 33 రుద్రాలతో అభిషేకం చేసి 11 రోజుల పాటు భస్మంలో నిక్షిప్తం చేసినటువంటి పంచభూతాత్మక శక్తి కలిగినటువంటి స్ఫటిక శివలింగమును అనుగ్రహ ప్రసాదంగా మొదటి 122 మందికి మనం అది కూడా అందించాలని ఒక ఉద్దేశంతో భగవంతుడు అనుగ్రహిస్తే 10 మందికి అందించగలుగుతాం అంతే. కానీ మొదటి 122 మందికి ప్రత్యేకంగా మాత్రం అందించాలి. ఆ 122 మంది ఎవరవుతారో ఈశ్వరేచ్ఛ, మన చేతుల్లో లేదు. ఈ ఒక్క హస్తా నక్షత్రము చవితితో కూడినటువంటి విధానంలో జగత్తులో చాలామందికి అపనింద అనేటువంటి ఒక వాతావరణ రీత్యా ధనాధిపతులు, ఈ మనకు అంగబలం అర్ధబలం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి రీత్యా సామాన్య ప్రజలు చాలా అంటే చాలా తొక్కబడతారు. చాలా మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అటువంటి దాని నుంచి ఏది మనం ఎంత మంచి చేసినా ఒక్క అపనింద చాలు. అపనిందే కానీ అందరూ ఏమనుకుంటారు, ఏమో నిజమేమో అంటారు జనాలంతా కూడా. ఆ అపనిందతోటి వారి జీవితం అనేటువంటిది పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోకుండా, ఎవరైతే కనుక ధనమద గర్వంతో నిన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడిని నువ్వు పరమశివుడి పాదాలు పట్టుకోవడం వలన అతన్ని పాతాళంలో తొక్కేస్తాడు శివుడు. ఆ పాతాళంలో తొక్కబడటం వలన మనలాంటి వాళ్ళు సామాన్యులు కొన్ని వేల మంది సుఖంగా బ్రతకగలుగుతారు. అటువంటి పర్వదినం అనేటువంటిది మనకు ఆ గణపతి అనుగ్రహంతో వచ్చింది. కాబట్టి 16వ తారీఖు రోజు నాడు చక్కగా 1100 మీకు పంపిస్తా, మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. 1111 స్ఫటిక శివలింగాలు, శుద్ధము, శాంతి చిహ్నం. స్ఫటికము అంటే శాంతికి చిహ్నం. ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రుద్రాక్షలు
రుద్రాక్ష అనగానే మనం ఏకముఖి కదండి అని అంటాం. అవును. మనకు అది దొరకదు అనేటువంటి పేరు ఒకటి ఉంది కాబట్టి దాన్ని గొప్పదిగా మనం భావిస్తున్నాం. అంతే. పంచముఖ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పి ఈశ్వరుడికి 5 ముఖాలు, రుద్రాక్ష 5 ముఖాలు రుద్రాక్ష. ఆ 5 ముఖాల రుద్రాక్షలు 5 లక్షల రుద్రాక్షలతో ఈశ్వరుడికి అభిషేకము చేయటము అనేటువంటిది భూతకాలంలో జరగలే. అవును. వర్తమాన కాలంలో ఇప్పుడు ఈ యొక్క హస్త నక్షత్రంతో కూడి చవితి సంకష్టహర అని చెప్పబడింది. సంక్లిష్టహర, ఎంతటి క్లిష్టమైనప్పటికీ కూడా, ఎంతటి కష్టమైనప్పటికీ కూడా ఆ రోజు హరించుకుపోయేటువంటి పర్వదినము ఆ చంద్ర నక్షత్ర ప్రభావంలో రావడం ఒకటైతే, సాయంత్రం ప్రదోషకాలానికి పంచమి వచ్చిందండి. ఓకే. సాయంత్రం ప్రదోషకాలానికి పంచమి వచ్చింది. పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి అనేటువంటిది లలితా సహస్రనామంలో చెప్పబడింది ఏదైతే ఉందో, ప్రతి మనిషి జీవితంలోకి కూడా పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి అంటారు. 5 అనేటువంటిది అనేక రకాలుగా వృద్ధి, 3 5 15 ఉంటే 6 హరిషడ్ వర్గాలని కూడా పూర్తిగా హరింపజేసేటువంటిది. ఇన్ని విధానాలుగా వచ్చినటువంటి అద్భుతమైన పర్వదినంగా భావించి ఆ రోజు నాడు ఈ యొక్క 1111 స్ఫటిక శివలింగాలతో నిర్మించినటువంటి మహాహస్రలింగేశ్వర స్వామి వారికి 5 లక్షల రుద్రాక్షలతో అర్చనండి. ఓకే, అది విషయం. సో ఆ రోజు మీరు విశేషంగా చేయబోతున్నారు. అవును. సో ఎవరైనా కూడా డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుంది అంటారా? తప్పకుండా వచ్చేటువంటి వారు స్త్రీలైతే చీర కట్టుకొని జడ వేసుకోవడం కానీ ముడి వేసుకోవడం కానీ కావాలి. పురుషులు పంచాకండవ తెచ్చుకొని రావాలి. వచ్చినప్పుడు వాళ్ళ చేత మహన్యాసం చెప్పించడం జరుగుతుంది పురుషుల చేత. అంటే రుద్రుడు కాని వ్యక్తి రుద్రుడిని అర్చించడానికి అర్హత లేదు కాబట్టి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరి చేత కూడా మహన్యాసం అనేటువంటిది చెప్పించి, ప్రతి మంత్రంతో కూడా పైనుంచి కింద వరకు కూడా ఉండేటువంటి శరీర భాగాలను ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క అంగాన్ని స్పృశింపజేస్తూ తనను తాను రుద్రుడిగా మార్పించిన అనంతరము రుద్రార్చన చేయడం జరుగుతుందండి. అంత విశేషమైంది. సో చాలా చక్కగా ఆగస్టు 16వ తేదీన సంకష్టహార చవితి రోజున మీరు చేయబోయే విశేషమైన పూజ, దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇక ఆల్రెడీ చెప్పేసే కదండి. అవును. ఏమిటి? బలవంతులచే బాధింపబడుతున్నటువంటి దుర్బలులు అంటే సామాన్యులు, అంగబలం అర్ధబలం ఉండి ప్రతిదానికి కూడా ఎప్పుడో జరిగిన దానికి వాళ్ళ కక్ష పెట్టుకొని, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పిండుతుంటే అందులో చంద్రబింబం చూశాడు. ఆయనకి సంబంధం లేని దొంగతనం ఆయన మీద పడింది. అందులోంచి బయటపడటం కోసం చాలా పెద్ద యుద్ధం జరగాల్సి వచ్చింది, నానా ప్రమాదం జరిగింది. అంతటి శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేనప్పుడు మనం ఎంత? కాబట్టి అటువంటిది ప్రమాదం ఉన్నది కాబట్టి ముందుగానే అందులోంచి మనం బయటపడేటువంటి మార్గంగా ఆ రోజు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.